సో ప్రజెంట్ తెలంగాణకి ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ రాబోతుంది అనుకోవచ్చు. 200 ఎకర్స్లలో ఒక పార్క్ మొత్తం గ్రీనరీతోని ఉండే విధంగా ఒక మంచి లైక్ మనకి ఇక్కడ చాలా పార్క్స్ ఉన్నాయి. అదేవిధంగా ఒక 200 ఎకర్స్లలో మంచిగా గ్రాండ్గా ఒక పార్క్ని అయితే ఓపెన్ చేయబోతుంది. దానికి చిరంజీవిని పిలవబోతున్నారు. అసలు ఇది ఎవరు స్టార్ట్ చేస్తున్నారు ఏంటి? సో రామ్దేవ్ రావు గారు ఒక ఆయన ఉన్నారనమాట. ఆయన చాలామందికి తెలియకపోవచ్చు. ఆయన ఒక ఇట్లాంటి అంటే ఈ ప్లాంట్స్ గురించి ఆ వివేకం తీసుకురావడంలో, జనాల్లో అవేర్నెస్ తీసుకురావడంలో ముందుంటారు ఆయన. సో ఆయన దగ్గర మరి ఎట్లా సంపాదించారని మనకు ఆ సోర్స్ తెలియదు. చాలా అంటే చాలా కొంచెం ఉన్న డబ్బుని ఆయన మొత్తం మొక్కల మీద, గ్రీనరీ మీద పెంచాలనే ఒక విశ్వాసంతో ఆయన తీసుకొచ్చారనమాట. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మొక్కలు, లక్షలు విలువ చేసే, ఇంకా కొన్ని కోట్లు కూడా విలువ చేస్తాయంట ఆ మొక్కలు. అట్లాంటివన్నీ తెప్పించి ఎగ్జిబిషన్ లాగా చేసి ఒక 200 ఎకర్స్లో ఒక పార్క్ లాగా అయితే నిర్మించారనమాట. దాంట్లో ఎన్నో శిల్పాలు, రకరకాల రాక్స్తో, అంటే మన దగ్గర ఇంపోర్టెడ్ రాక్స్ అవన్నీ తెప్పించి మంచి మంచి డిజైన్స్ చేపించి అట్లనే మొక్కలన్నీ అక్కడ ప్లేస్ చేసి మొత్తం గ్రీనరీ అంటే ఇలా ఉంటుంది. అంటే అది చూడటానికి ఒక రోజు కూడా సరిపోదంతా, అంత ప్లేస్. అంటే 200 ఎకర్స్ అంటే నిజంగా ఒక రోజులో తిరగలేము. సో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అంటే ఇంకా హైదరాబాద్కి వచ్చారంటే వన్ ఆఫ్ ద ఇది మేజర్ టూరిస్ట్ స్పాట్గా అయితే అవబోతుంది అనమాట. సో దాన్ని ఈ ఫిబ్రవరి 28వ తారీఖు చిరంజీవి గారి చేతుల మీద ఓపెన్ చేయించున్నారు. సో అది ఎక్కడో కాదు అంటే చిరుకూరుకి దగ్గర ఒక 10 కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి దానికి ఏ పేరు అయితే పెడతారో అది మనం గూగుల్ సెర్చ్ చేస్తే ఖచ్చితంగా లొకేషన్ అయితే వచ్చేస్తుంది. సో దీనిపైన ఆయన అన్నాళ్ళుగాను అంటే ఒక మనిషి కళ ఇది. అంటే ఆ రామ్దేవరావు అని ఆయన ఒక డ్రీమ్ కలగన్నారు. ఆ కళని ఈ రోజుకి నిజం చేసుకున్నారు. ఎన్నో ఏళ్ల తపన, ఎన్నో ఏళ్ల కృషి. అంటే నిజంగా మనం అనుకుంటాం ఒక నర్సరీ పెట్టుకోవాలంటే ఇంట్లో చాలా అంటే చాలా టఫ్ అవుతుంది. మనం ఒక సొంతిల్లు కట్టుకోవడమే డ్రీమ్ అంటే మళ్ళీ దాంట్లో మనం ఒక అంత గార్డెన్ ఏర్పరచుకోవాలి అంటే మళ్ళీ ఆ మొక్కలను బతికించాలి, వాటి నీళ్లు మెయింటైన్ చేయడం అంటేనే చాలా చాకరీ. మరి ఇంత దాన్ని ఆయన కలగాని తీసుకొస్తున్నారు అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు ఆయనకి. సో మరి తెలంగాణకి, అందులోనూ హైదరాబాద్కి మరింత అంటే ఇండియా, అసలు మొత్తం ఇండియాకే నెంబర్ 1 కావచ్చేమో, అది మనం చెప్పలేము. ఎక్కడెక్కడ నుంచి ఈసారి వేరే టూరిస్టులు ఎవరైనా వస్తే అమెరికన్స్ ఫస్ట్ అక్కడ ఒక 2 రోజులు తిప్పేయచ్చు అనమాట. ఖచ్చితంగా వాళ్ళని క్యాష్ కూడా చేసుకోవచ్చు నాకు తెలిసి. సో దాంట్లో నాకు తెలిసి ఎక్కువ రేట్ అయితే ఏం బెటర్, ఒక 10 రూపీస్ ఆర్ 20 రూపీస్ పెడతారు. ఆర్ 50 రూపీస్ పెట్టినా కూడా జనాలకి ఏం పెద్ద ఈరోజు టూరిస్ట్కి ఇబ్బంది లేదు. బయట ఇంకా చాలా చాలా చిన్న చిన్న పార్కులకే వందలు దొబ్బుతున్నారు అనమాట. సో మరి దీనికి అసలు ఏ రేంజ్లో పెడతారు, ఎట్లా ఉంటుంది, మరి చిరంజీవి గారితో ఓపెనింగ్ అంటున్నారు. ఖచ్చితంగా దీనికి ఒక మంచి అంటే తెలుగు ప్రేక్షకులందరికీ రీచ్ అవ్వాలంటే చిరంజీవి గారు లాంటి స్టార్ వచ్చి ఓపెన్ చేస్తేనే ఖచ్చితంగా అది వాళ్ళకి రీచ్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా ఒక మంచి ఆయన థాట్ ఏదైతే ఉందో అది ఈ రోజుకి నెరవేరింది. సో దాన్ని ఎవరన్నా హైదరాబాద్లో కానీ వేరే ఇతర రాష్ట్రాల నుంచి కానీ వచ్చి అక్కడ సందర్శించుకుని ఖచ్చితంగా పీస్ ఆఫ్ మైండ్ అనేది దొరుకుతుంది కాబట్టి. సో అన్ని ప్లాంట్స్లో ఇన్ని రకాలు కూడా ఉంటాయా అని ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపోయే విధంగా అన్ని పెద్ద పెద్ద చెట్లు కానీ ప్లాంట్స్ కానీ తెప్పించారు. సో ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారన్నా విజిట్ చేసే ప్లేస్ అయితే కాబోతుంది అనమాట ఇది. సో మరి దాని ఓపెనింగ్ అదంతా ఎలా ఉంటుంది అనేది చిరంజీవి గారి అభిమానుల ద్వారా వీడియోలన్నీ బయటకు వస్తాయి, చూద్దాం.